హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు స్టోన్ ఫైటర్ విద్య గురించి ఒక వీడియో చెప్పడం జరిగింది. ఇది రెండవసారి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలతో అతి రహస్యమైనటువంటి ఈ విద్యా విధానం అంతమవుతుందని, ఇలాంటి విద్యను కూడా ఆయుర్వేద పరంగా, మంత్రశాస్త్రపరంగా, తంత్రశాస్త్రపరంగా ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయికి ఒక వ్యక్తి ఎదగడానికి ఎలా తోడ్పడుతుందో ఈ మూలికా విధానం కొన్ని విచిత్రమైన సంఘటనలను, దేవతా శక్తులను ఆకర్షించడానికి, ఏదైనా సిద్ధత్వాన్ని, దైవత్వాన్ని ఒక యోగిగా మారడానికి, అద్భుతమైన శక్తులను సృష్టించడానికి ఈ విద్యా విధానం అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇది అందరి దగ్గర దొరికేటటువంటి విద్య కాదు. ఎందుకంటే ఈనాటికి అతి రహస్యంగానే కొంతమంది దగ్గర ఈ విద్యా విధానం ఉంది. అది గురు పరంపరంగా రావాలే తప్ప మిగతా చోట్ల ఈ విద్యా విధానం దొరకదు. ఈ విద్య తెలిసిన వాళ్ళు రహస్యాన్ని చెప్పరు. నేను కాకపోయినా మరికొద్ది కాలంలో కొన్ని విద్యలతో చాలామంది యూట్యూబ్ పరంగా గురువులు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విద్య కూడా ఉంది అని చెప్పడానికి ఈ వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. పిల్లి అడుగు అనే ఈ విద్య కొన్ని ముఖ్యమైన కొండజాతి విద్యలకు సంబంధించినటువంటివి. చాలా శక్తివంతమైనటువంటి విద్య. రెండు రాళ్ళు కొట్టుకోవడానికి ఈ మూలికకు అంత శక్తి ఉంటే, ఈ చెట్టు దగ్గర చేసేటటువంటి పూజా విధానం కానీ, తంత్రం కానీ ఎంత శక్తివంతంగా ఉంటుందో మీరు మొదటి వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది. చాలా వరకు కొన్ని రహస్యాలు అనేవి తెలియదు. అన్ని మూలికలు కుడి ఎడంగా దొరుకుతాయి, కానీ ఒక్క పిల్లడుగు అనేది మంత్రశాస్త్రవేత్తలు, తాంత్రికవేత్తలు, ఆయుర్వేదం చేస్తున్నటువంటి గురువులు కూడా అతి రహస్యంగానే ఈ విద్యను ఉంచడం జరిగింది. మీరు ఎక్కడైనా పరిశోధన చేయండి, కానీ ఈ పిల్లి అడుగు అనేది చాలా మట్టుకు దొరకదు. ఎందుకంటే అందరికీ తెలిసిన మొక్క అయి ఉండొచ్చు, కానీ అతి రహస్యంగానే ఉంచుతారు. దీని విలువ అంత గొప్పది. ఇప్పటికీ ఒక రహస్యమైన కొండ విద్య కొంతమంది గిరిజనులకు మాత్రమే తెలిసిన ఇది పూర్వం తమాషాకి, సరదాకి వాడేవారు. కొన్ని సందర్భాల్లో గారడీ విద్యలు చేసేవారు. రోడ్డు పక్కన వినోదం గురించి పూర్వం చూపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ విద్య కూడా అంతరించిపోయింది. ప్రస్తుత కాలంలో రాళ్ళు కొట్టుకుంటే కొంతమంది డబ్బులు వస్తాయి, లిక్విడ్ రూపంలో అమ్ముకుంటే కానీ డబ్బులు వస్తాయి అని చూస్తున్నారే తప్ప ఈ విద్య దేనికి పనికొస్తుంది అని పూర్తిగా తెలియదు. ఆ పిల్లి అడుగు చెట్టు గురించి, తనే ఉన్న శక్తి గురించి తెలియదు. మంత్రవేత్తలు ఈ మొక్క గురించి చాలా అన్వేషణ చేస్తూ ఉంటారు. దాన్ని ఉపయోగించే విధానం నేటికి కొంతమందికి తెలియదు. ఈ విద్య గురు పరంపరంగా తెలుసుకోవాలే తప్ప ఎవరు చేసినా అది బెడిసికొట్టి ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. కొన్ని మంత్రాల ద్వారా, కొన్ని తాంత్రికాల ద్వారా ఈ విధానాన్ని ఆచరించి ముందుకు సాగవచ్చు. ఈ కొండ జాతి విద్య అప్పట్లో కొన్ని ముఖ్యమైన పెద్ద కార్యాలు సాధించడానికి ఈ విద్యను ఉపయోగించారు. కొన్ని దేవత దివ్య శక్తులు పొందడానికి, సిద్ధత్వానికి ఈ మూలిక ఉపయోగపడుతుంది. మంత్ర విద్యలకు, తాంత్రిక విద్యలకు సాధించడానికి ఇది ఒక సులభమైన విధానం. కానీ ఈ మొక్క గురించి నాకు తెలియదు. మా గురువులు చెప్పే సమయానికి అకాల మరణం చెంది స్వర్గస్థులైనారు. ఈ మొక్క గురించి కొన్ని విద్యలు నా దగ్గర ఉన్నప్పటికీ మా గురువులు అందించడం జరిగింది. ఈ విద్య తెలిసిన వారు అఖండ రాజయోగంతో పాటు దేశాన్ని పరిపాలించే స్థాయికి వస్తారంటే, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించే చక్రవర్తిగా ఉంటారు. అంతటి శక్తి ఈ మూలికకు ఉంది. ఈ మూలిక నేను అద్భుతమైన ఒక శక్తిని ఒక మంత్ర విధానంతో చేయవచ్చు. ఆ శక్తి సహాయంతో కొన్ని దివ్యమైన దేవతా శక్తులను సాధించవచ్చు. భూలోకంలో కానీ
దేవలోకంలో కానీ ఎక్కడికైనా సంచరించగలే కొన్ని విధానాలు, పద్ధతులు మా గురువులు అందించడం జరిగింది. ముఖ్యంగా ఆ శక్తి సహాయంతో ధనాన్ని సంపాదించవచ్చు. భూమిలో ఉన్న అతి రహస్యమైనటువంటి కొన్ని గుప్త నిధులు సులువుగా సంపాదించవచ్చు. ఈ విద్య గురించి తెలిసి తెలియక చేస్తే సాధకుడు ప్రాణాలకు అపాయం జరుగుతుంది. ఈ విద్యా విధానం గురువుల దగ్గర తెలుసుకుని సాధించాలి. నాకు ఈ విద్య గురించి అయితే తెలుసు కానీ ఈ మొక్క ఎలాగుంటుందో మా గురువులు నాకు చూపించలేదు. దయచేసి కూడా ఎవరు నన్ను అడగవద్దు. ఈ మొక్క గురించి కేవలం ఈ విద్య గురించి అయితే సంప్రదించవచ్చు. ఈ శక్తి సాధించిన సాధకుడు చాలామంది ఇప్పటికీ చాలా రహస్యంగానే ఉన్నారు. పెద్ద పెద్ద భోగ భాగ్యాలను అనుభవిస్తూ పేరు ప్రఖ్యాలతో తొలతూగుతూ ఉంటున్నారు. ఈ మూలిక పెద్ద పెద్ద ఆయుర్వేదం నేర్చిన వైద్యులకు కూడా తెలియదు. తెలిసిన వారు ఈ కొండ విద్యల గురించి అవగాహన ఉండదు. ఎందుకంటే అతి రహస్యం కాబట్టి. ఈ విద్య గురించి సంబంధించి కొంతమంది గురువులకి నేటికి కొంతమందికి తెలుసు. ఈ విద్య గురించి తెలిసి దేవతా శక్తులను సాధించడానికి, దైవత్వాన్ని పొందడానికి ఈ పిల్లి అడుగు మొక్క అనేది ఉపయోగపడుతుంది. మంత్రశాస్త్రంలో కానీ ఆయుర్వేదంలో కానీ ఈ మొక్క గురించి ప్రస్తావన ఉంది కానీ ఎలా ఉంటుందో అని రూపురేఖలు అనేవి కొంతమందికి తెలియదు. అది కొన్ని ముఖ్యమైనది కాబట్టి అతి రహస్యంగానే, అతి గోప్యంగానే నేటికి ఉంచడం జరిగింది. ముందు చేసినటువంటి ఒక వీడియోలో దీని గురించి కొన్ని రహస్యాలు పూర్తిగా చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ విద్యను సాధించాలనుకునే వారు ఎవరైనా ఉంటే గనక వాట్సాప్ రూపంలో సంప్రదించవచ్చు. ఈ విద్యా విధానాన్ని తెలిసి సాధన సిద్ధింపజేసుకోవచ్చు. మా కాంటాక్ట్ నంబర్ 9885793015కి మీకున్న సమస్యలు ఏమైనా సరే వాట్సాప్ రూపంలో పరిష్కారం చూపడం జరుగుతుంది. నూతన మంత్ర సాధకులు ఉపదేశం తీసుకునేవారు సంప్రదించవచ్చు. అంతరించిపోతున్న కొన్ని విద్యలను పునర్నిర్మించడానికి ఇది ఒక చక్కని అవకాశం.